హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఆఫ్ టూ స్టేట్ స్టోరీ. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మనం శాన్ డియేగోలో ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. సో లాస్ట్ 2 వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ అయిపోయినాయి. లైక్ శాన్ డియేగోలో ఉన్న మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఆల్రెడీ నేను షూట్ చేసి పోస్ట్ చేశాను. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ముందు ఆ వ్లాగ్స్ వెళ్ళి చూడండి, సో దట్ ఇది కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మనం ఇప్పుడు శాన్ డియేగోలో ఉన్న ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ ద క్యాబ్రిల్లో మాన్యుమెంట్కి వెళ్తున్నాం అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఫస్ట్ టికెట్స్ తీసుకున్నారు పర్ పర్సన్ $20 అనమాట. అండ్ ఈ క్యాబ్రిల్లో మాన్యుమెంట్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద స్కై లైన్ వ్యూ అనమాట. మనం టాప్ నుంచి మొత్తం శాన్ డియేగో మొత్తం కనిపిస్తుంది. బీచ్ వ్యూ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో కంటిన్యూగా వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ వ్యూ చూడండి గైస్, అస్సలు స్కిప్ కొట్టకుండా డెఫినెట్లీ లాస్ట్ వరకు చూడండి. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో మనం ఇప్పుడు శాన్ డియేగోలో ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ వచ్చేసి క్యాబ్రిల్లో ఫేమస్ మాన్యుమెంట్ అనమాట. సో ఇది ఒక కైండ్ ఆఫ్ పార్క్ వ్యూ అండ్ టాప్ వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చాలా 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 బ్యూటిఫుల్ ఉంది. చూద్దాం రండి. ఫస్ట్లీ అసలు ఈ క్యాబ్రిల్లో మాన్యుమెంట్ అనేది ఎలా వచ్చింది, పేరు ఎందుకు వచ్చింది, అవన్నీ తెలుసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్లీ ఇది ఒక నేషనల్ పార్క్ అనమాట. క్యాబ్రిల్లో మాన్యుమెంట్ నేషనల్ పార్క్. సో ఇన్ సెంచరీస్ బ్యాక్ ఒక యూరోపియన్ గాయ్ యూరోప్ నుంచి లైక్ హీ ట్రావెల్డ్ ఫ్రమ్ యూరోప్ టు ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. అంటే శాన్ డియేగో బే ఏరియాకి రావడానికి ఇట్ టుక్స్ లైక్ ఇయర్స్ అండ్ ఇయర్స్. సో అది వచ్చినట్టు వాళ్ళు ఒక మెమరీగా ఈ క్యాబ్రిల్లో మాన్యుమెంట్ అనేది బిల్డ్ చేశారు. అండ్ చెప్పినట్టు ఇక్కడ టాప్ వ్యూ ఆఫ్ స్కైలైన్ వ్యూ ఆఫ్ శాన్ డియేగో. అండ్ మేము వెళ్ళిన రోజు వర్షం పడిందని చెప్పాను కదా, చూడండి ఫుల్ రెయిన్బో ఉండే. అండ్ ఈ మాన్యుమెంట్ పక్కనే మనకి ఒక మ్యూజియం లాంటిది ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఇక్కడ ఈ మ్యూజియంలో వాళ్ళు మెయిన్గా ఎట్లా వచ్చారు అండ్ షిప్స్లో ఎంత కష్టాలు పడ్డారు అండ్ వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ దే హ్యావ్ యూస్డ్ అండ్ వాళ్ళు క్లైమేట్ని ఎలా మాడిఫై చేసుకుంటూ లైక్ క్లైమేట్ ప్రిడిక్షన్స్ చేసుకుంటూ ఎలా ట్రావెల్ చేశారు. సో అవన్నీ వాళ్ళ ఒక గుర్తుగా ఇక్కడ వాళ్ళని లైక్ ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట విజిటర్స్కి. సో చాలా బాగుండే. శాన్ డియేగో ఈస్ మోస్ట్లీ లైక్ నేవల్ బేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ ఆర్మీ రిలేటెడ్ స్టఫ్ అంతా ఎగ్జిబిషన్స్లో మోస్ట్లీ అవే ఉంటాయి. ఎందుకంటే మనం విజిట్ చేసింది ఒక నేవల్ బేస్ ఉన్న ప్లేస్ కాబట్టి ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ టు ఆర్మీ. అండ్ మేమైతే శాన్ డియేగోలో చాలా ఎక్స్ప్లోర్ చేసాము. ముందు వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో అవన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమింగ్ బ్యాక్, మనం ఈ క్యాబ్రిల్లో మాన్యుమెంట్లో ఫస్ట్ వన్ చూసింది ఒకటి మనం స్కై లైన్ వ్యూ ఆఫ్ శాన్ డియేగో. అండ్ ఆల్సో మనకి క్లియర్గా లైక్ స్కై క్లియర్గా ఉంటే మనకి మెక్సికో బార్డర్ కూడా కనిపిస్తుంది, లైక్ మెక్సికో వ్యూ కూడా కనిపిస్తుంది. అంత టాప్ వ్యూ అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు అక్కడ యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్, టైం ఏంటి, అవన్నీ ఈ ఎక్విప్మెంట్స్తో దే యూస్ టు ప్రెడిక్ట్. అండ్ మళ్ళీ ఇక్కడ ఫుల్ రెయిన్బో అనమాట, మేము అది కూడా క్యాప్చర్ చేసినాము. అండ్ ఈ క్యాబ్రిల్లో మాన్యుమెంట్ నుంచి మనం వెనక్కి వెళ్ళిపోతే లైక్ వెన్ వీ కమ్ క్లోజర్ టు క్యాబ్రిల్లో మాన్యుమెంట్, మనకి ఇక్కడ వరల్డ్ వార్లో చనిపోయిన వాళ్ళందరివి ఒక గుర్తుగా ఇలా లైక్ లాక్స్ మంది చనిపోయారు. సో వాళ్ళందరికీ గుర్తుగా ఇక్కడ ఒక బరియల్ గ్రౌండ్ ఉందన్నమాట. సో ఆ ప్లేస్ అనమాట ఇది కూడా లైక్ చాలా కామ్గా పీస్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉండే. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. చాలా చిన్న వీడియో అనమాట. సో ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదని మేమైతే కొంచెం ఉన్నా కూడా షూట్ చేసి పెడుతున్నాం. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గైస్. బాయ్.